హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఆదివారం ఎంతో ప్రత్యేకమైన పర్వదినం. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. సూర్య భగవానుని భక్తిగా పూజిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఏ సమయంలో అయినా సరే వేప చెట్టు కనబడితే ఈ మంత్రం జపించండి చాలు, మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది, ధనలాభం కలుగుతుంది అని పండితులు అంటూ ఉన్నారు. మరి ఎంతోమైన పవిత్రమైన మాఘ ఆదివారం రోజు వేప చెట్టు కనబడితే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పవిత్రమైన రోజు మాఘమాసంలో ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘమాసంలో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలో ఆదివారం రోజు సూర్య భగవానుని విశ్లేషణంగా పూజిస్తూ మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అమృత తుల్యమును పోగొట్టి ఈ అదృష్టాన్ని ఈ సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పవిత్ర అభివృద్ధి, పుణ్యాలకు ఒక ప్రాప్తి కలుగుతుందని పురాణాల వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళల్లో చేసే నది స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నది స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తరువాత సూర్యకాలంలో సూర్య భగవానుని దర్శించి భక్తి శబ్దాలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ తమ మాసంలో ఆదివారం రోజు అతి మహత్యం అయినది. ఈ అమృత తుల్యమును పోగొట్టుకొని అభీష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం రోజు దగ్గరలో ఉండే వేప చెట్టు వద్దకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో పాలలో నీళ్లను తేనెను కలిపి పోయండి. అలా పోసిన తర్వాత అక్కడ మట్టి తడిగా మారుతుంది కదా. ఆ మట్టిని తీసి బొట్టు పెట్టుకోండి. అలాగే వేప చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం పెట్టి నమస్కారం చేసుకోండి. మీకు ఘన ప్రాప్తి కలగాలని సంకల్పం చేసుకోండి. ఇదంతా కూడా చేయలేని వారు కనీసం ఆదివారాల రోజుల్లో వేప చెట్టు కనబడితే మనకు ధన లాభం కలగాలని మనసులో అనుకొని ఓం లక్ష్మీ నారాయణ అనే మహా మంత్రాన్ని 3 సార్లు జపించండి చాలు. లక్ష్మీ నారాయణ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మాఘ ఆదివారం నాడు రాగి చెంబులో నీటి తీసుకొని ఆ చెంబు నీళ్లను సూర్యుడి సంబంధాలు స్తోత్రాలు చదవండి. చక్కని ఆరోగ్యం లభిస్తుంది. మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు ఏం చేయకపోయినా సరే తాగే నీటిలో 1 స్పూన్ వేసుకొని తాగితే చాలు. జన్మ పాపాల దరిద్రాలు ఆ నీటి ద్వారా పోయి మీ శరీరానికి అత్యంత శక్తి, తేజస్సు వస్తుంది. ఇంత పుణ్యాన్ని ఇచ్చే ఈరోజు స్నానాలు, దానాలు, జప ద్రవ్యాలను అత్యధికమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు పాతకాలంలో మీరు నిద్ర లేచి ముందుగానే దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, కాలువల్లో కానీ, బావుల వద్ద కానీ స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం కుదరని వారు ఇంటి వద్దనే అయినా స్నానం చేసుకోవచ్చు.
ఆదివారం రోజు శివ ఆరాధన చేయడం ఎంతో మంచిది. ఈరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమ శివాయ అనే అష్టదిక్ష మంత్రాన్ని జపించడం, అత్యధిక హృదయం వినడం లేదా పఠించడం చేస్తే చాలా మంచిది. ఈరోజు సాయంత్రం మీరు ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు గ్లాసు నీటితో ఉంచి కొద్ది కుంకుమ పువ్వును వేయాలి. ఆ తర్వాత ప్రమిదలో 3 వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనెతో పోసి దీపారాధన చేసి పూజించుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు నీళ్లను తాగి మనసులో కోరికలు తాగితే తప్పకుండా నెరవేరుతాయి. ఈరోజు కుంకుమ పువ్వు కలిపిన నీటిని తాగడం వలన శరీరంలో కొత్త ఉత్తేజం వస్తుంది. మన సంబంధమైన వ్యాధులను కూడా తొలగిపోతాయి. గనుక మాఘ ఆదివారం రోజు మీరు ఏ సమయంలోనైనా ఈ నీరు తాగి ఆ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని తాగండి. మీకున్న సూర్య శక్తి లభిస్తుంది. ఈరోజు నీలి వస్త్రాలు ధరించకుండా ఉండాలని, ముల్లంగి వంటి కూరలు ఆహారాలు తీసుకోకూడదు. మద్యం మాత్రం భోజనం చేసి రాత్రి పలహారం తినాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. బట్ మీరు కూడా ఆదివారం ఈ చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొందండి. ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదుల్లో, చెరువుల్లో, మడుగుల్లో, కుంటల్లో, బావుల్లో కానీ చివరకు నీటి పడియల్లో కానీ స్నానం చేస్తే ప్రయోజనం, స్నానం చేసే ఫలితం దక్కుతుంది. బాగా ఆదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన, వెలుగు హోమం, తినదానం, తీరభక్షణం చేస్తారు. ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. చెరువులు, బావులు అందుబాటులో లేకపోయినా సరే ఇంట్లో స్నానం చేయవచ్చు. నీటిలో చిక్కుడాకులను కానీ, రేగి ఆకులను కానీ, కొన్ని తెల్ల నువ్వులను వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగి ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలను కూడా అగ్గిలో పడిన దూదిలా మారి నశిస్తాయి. ఈ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే బాగా ఆదివారం రోజు పాలు, బెల్లం తయారు చేసిన వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ములక్కాడ, ముల్లంగి కూరగాయలు వండుకోకూడదు, తినకూడదు. ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడ, ముల్లంగిలను తినకూడదు. పచ్చడి రూపంలో కూడా తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేవి కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు కూడా మాంసం తినకూడదు. కానీ కాలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజు మాంసం తింటూ ఉంటున్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదు, మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఈ మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ మాంసాహారం అస్సలే తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయ ఆదివారం రోజు తినకూడదు. ఈ రోజు కాదని ఈ కూరలను
తిన్న 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్యాల బారిన పడతారు. మనశ్శాంతి ఉండదు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. గనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. మాఘ ఆదివారం రోజున ఉదయం 6:30 నుండి 7 గంటల 17 నిమిషాల మధ్యలో శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో సూర్యుని ఫోటో ఉంటే సూర్యుడి ఫోటో ముందు లేదా విష్ణుమూర్తి ఫోటో ముందు లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దీపం పెట్టండి. ఫోటో ముందు దీపం పెట్టండి. 3 లేదా 5 వత్తులను వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలాగే దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో చిటికెడు కుంకుమను వేయాలి. కుంకుమను ఎందుకు వేయాలి అంటే కుంకుమ ఎర్ర రంగులో ఉంటుంది. కుంకుమ అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం గనుక కుంకుమను అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా నీటిలో కలుపుతుంటారు. దీపం పెట్టి ఆ దీపానికి నమస్కారం చేసుకుంటూ వారికి ఉండే కష్టాలను పోయి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గనుక ప్రతి ఒక్కరు కూడా మాఘ ఆదివారం రోజున ఈ విధంగా దీపం పెట్టి సూర్య భగవానుడి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆరోగ్యం ఆనందంగా జీవించండి. ఇక ఈ మాఘ ఆదివారం రోజున బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానం ఇవ్వడం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు. గనుక ఈ దానాన్ని కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. గనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని ఈ మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఉన్న కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. మరి పసుపుతో ఏం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది నిత్య దాన వ్రతం చేస్తారు. నిత్య దాన వ్రతం సూర్యుడిని పూజించి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి. ఈ నెల అయ్యాక ఆ బీజాన్ని పేదలకు పంచాలి. దీన్ని వ్రతం అంటారు. ఇలా చేస్తారు వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. తక్కువగా డబ్బు ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు. డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతూ ఉంటారు. వారికి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. వారి నమ్మకం అనుకున్నది సాధిస్తారని కూడా వారికి నమ్మకం. కుటుంబంలో వారు గిరిజన ప్రవర్తనంగా ఎదుగుతారు. ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఇంట్లో ఈ పీట మీద పసుపుతో ఒక కోణాన్ని గీయండి. మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ఉంచండి. ఆ త్రికోణం మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ఉంచి లక్ష్మీదేవి ఫోటోకు 5 ఉపచారాలు చేయండి. ఉపచారాలు అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం 5 ఉపచారాలు చేయండి. లక్ష్మీదేవి ఫోటో దగ్గర పుష్పాలు ఉంచుకోవాలి. ఏ పుష్పాలు అయినా సరే ఉంచుకోవచ్చు. బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇలా మాఘ ఆదివారం రోజున పసుపుతో ట్రయాంగిల్ వేసి లక్ష్మీదేవి ఫోటో మధ్యలో పెట్టి ఈ
ప్రచారాలు చేస్తే మీ జీవితం దశ తిరిగి అదృష్టం తలుపు తడుతుంది. నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలు తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు ఈ పనులను చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.